హాయ్ అండి. పోలీ పాడ్యమి రోజు మనం దీపాలు వదులుతాం కదండి. ఆ రోజు అరటి దెబ్బ తీసుకొని దాంట్లో నిమ్మకాయ పెట్టి ఆవు నెయ్యి వేసి వత్తులేసి నదిలో కానీ అట్లా వదులుతారండి, లేదా ఇంట్లో పళ్ళెంలో అయినా పెట్టి వదులుతారండి. పోలీ పాడ్యమి కథ ఉంది కదండి. ఆమె అత్త అందరూ ఆమెని తోడు కోడళ్ళు అందరూ ఇబ్బంది పెడుతుంటే ఆమె పడిన కష్టాలు ఇంకెవరూ పడలేదండి. పోలీదేవి అంటే వాళ్ళ చాకలోళ్ళు కదండి. ఆమె అంత భక్తురాలండి. ఈ కార్తీక మాసం అంతా కార్తీక దీపాలు పెట్టి ఆమె సాక్షాత్తు అంటే ఆమె పెట్టిన దీపానికి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళిండండి ఆ వెలుగు. ఆమె ఒక ప్రమిద అంటే పగిలిపోయిన పెంకులో ఆమె పక్కనే ఇది పత్తి చెట్టు ఉంటే ఆ పత్తిలో ఇంచి దీపం చేసి ఆమె రోజు తీసే ఆవు నెయ్యిలో తీసి పక్కన పెట్టుకొని ఆ పగిలిపోయిన పెంకులో ఆవు నెయ్యి వేసి ఆ పత్తి చెట్టు కాడించి పత్తి దూది తీసి ఆమె ఆ దీపం వెలిగిస్తే సాక్షాత్తు వైకుంఠ మహావిష్ణువు దగ్గరికే వెళ్తుందండి ఆ వెలుగు. ఎవరు ఇంతటి నా భక్తురాలని చెప్పి ఆ వెలుగుకి మహావిష్ణువే సంతోషపడతాడండి ఆమె చేసిన భక్తికి పూజకి. అప్పుడు ఆమెకి సిరి సంపదలను ఇచ్చి వైకుంఠ ప్రాప్తిని ప్రసాదిస్తాడు. అదండి పోలీ పాడ్యమి కథ. ఇదిగోండి ఈ పోలీ పాడ్యమి రోజు ఈ దొప్పల్లో పెట్టి నదుల్లో వదులుతారండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.